పూరా లోకల్. గత 19 రోజులుగా ఇండియా వదిలి యెమెన్ నర్సుని రక్షించడానికి, ప్రాణాపాయం నుంచి తప్పించడానికి అనేక మంది లీడర్స్ని తీసుకొచ్చి, ఒకవైపు హూతీ లీడర్స్, ఒకవైపు అపోజిషన్ లీడర్స్, ఈ ప్రెసిడెంటు, ఆ ప్రెసిడెంటు, రెబల్ లీడర్స్, అంబాసిడర్స్, షేక్స్, పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి నిమిషాన్ని విడిపించడానికి తయారైపోయాం. కుటుంబం కూడా క్షమించడానికి సిద్ధపడ్డారు. అన్నీ అయిపోయాయి. మరలా ఈ కేరళ ఉన్న కాంచాపురం షేక్ అబూబకరట, ఆయన ఎవడో వీళ్ళకి తెలియదట. ఇప్పుడు చూడండి, విక్టమ్ తలాల్ మహదీ బ్రదర్ ఏమంటున్నాడు, అబ్దుల్ ఫటే పోస్ట్, ఆయన పోస్ట్ చూడండి, జూలై 22, 23 నిన్న ఆయన రాసిన లెటర్ చూడండి. మరలా నిమిషా ప్రియాని ఉరి తీయండి, ప్రాణం తీసేయండి అంటున్నాడు. ఎందుకంటే మాకు డబ్బులు ఇవ్వకుండా, మాతో మాట్లాడకుండా, మా కుటుంబానితో కలవకుండా, మా బంధువులతో కలవకుండా ఈ 94 సంవత్సరాల ముసనాయని ఎవరిని కలిశాడు, ఎక్కడ కలిశాడు, ఎవరితో మాట్లాడాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు డిబేట్కి రమ్మని. సొంత తమ్ముడు అన్నయ్య ప్రాణం పోయింది, కుటుంబం అంతా బాధపడుతున్నారు. చేయగలిగితే మంచి చేయాలి. ఇప్పుడు షేక్ గారు పబ్లిక్ అపాలజీ అయినా చెప్పాలి, లేదంటే ఆ అబ్దుల్ ఫటా ఇచ్చిన ఛాలెంజ్, ఎవరిని కలిశారు, ఎప్పుడు కలిశారు, ఎంత ఇచ్చారు, ఏం చేశారు అన్నది ఎక్స్పోజ్. ఆయనకి కనెక్షనే లేదు. మేము 19 రోజుల నుంచి, ఇప్పుడు నిమిషా కూతురు నాతో ఉన్నారు, నిమిషా హస్బెండ్ నాతో ఉంది, మా టీం అంతా ఇక్కడ ఉన్నారు. అన్ని గ్రూపులు రాత్రి ప్రజలు పనిచేస్తున్నాయి. నేను తప్ప ఇక్కడ ఎవరూ లేరు. ఎంబసీ ఒకవైపు డిస్టర్బ్ చేస్తుంది, పొలిటికల్ ఎజెండా ఇంకొకటి ఉంది. నిమిషాన్ని కాపాడడం ఇంపార్టెంటా? ఇప్పుడు మరలా నిమిషాన్ని ఉరి తీయమని అబ్దుల్ ఫటా అడుగుతున్నాడు. కనుక అబ్దుల్ ఫటా కుటుంబాన్ని నేను ఇంగ్లీషులో తెలుగులో కూడా చెప్పి మరలా క్షమించమంటున్నాను. నిమిషా ప్రాణాన్ని కాపాడడానికి మీరు ప్రార్థించండి. సక్సెస్ అయిపోయాం. మరలా వీడు ఈ ముసలోడు ఫెయిల్ చేస్తున్నాడు. ఆ ముసలోడు మారాలి, పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి, నిమిషా ప్రాణం కాపాడాలి, నిమిషాన్ని మనం ఇండియా తీసుకొని రావాలి అని మరలా మీరు ప్రార్థించండి. అందరూ ఈ వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మరలా 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 కన్నీటితో ప్రార్థించండి నిమిషా కొరకు.